ఎప్పుడైనా సరిహద్దుల మార్పు జిల్లాల సైంటిఫిక్ మెథడ్లో మార్పులు చేర్పులు జరిగితే హుస్నాబాద్ ప్రాంత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా హుస్నాబాద్ను కరీంనగర్లో కలపడం తథ్యమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామంలో అర్బన్ ఫారెస్ట్కు శంకుస్థాపన చేశారు మంత్రి. హుస్నాబాద్ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని, ఇది కరీంనగర్ జిల్లాలో ఉండాలని ప్రజలు ఆకాంక్షించారని చెప్పారు. రేవంత్ పీసీసీ హోదాలో హుస్నాబాద్ను కరీంనగర్లో కలుపుతామని ప్రకటించారని, దీనిపై ఇప్పటికే సీఎంతో చర్చించారని చెప్పారు. జిల్లెలగడ్డలోని సర్వై పాపన్న కోటలు, భైరవ స్వామి గుడిని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రాంతాన్నంతా కూడా ఒక పర్యాటక కేంద్రంగా ఎకో పార్క్ కింద డెవలప్మెంట్ చేయడానికి మరి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 5 కాంపోనెంట్కి ఒకటేమో వాటర్ బాడీస్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, హిస్టరీ సర్వై పాపన్న సంబంధించిన చరిత్ర ఉంది, భైరవ స్వామి గుడి ఉంది. తెలంగాణ మొత్తంగా ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలంటే ఇంతకంటే కన్వీనియంట్ నియర్ బై ప్లేస్ లేదు. సేఫ్టీకి సంబంధించి కానీ అన్ని రకాలుగా ఇక్కడ ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. రాబోయే కాలంలో హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎవరు ట్రెక్కింగ్ చేసేయాలనుకున్నా కూడా ట్రెక్కింగ్ దగ్గర నుంచి వాటర్ బాడీకి వెళ్ళాలన్నా, సర్వై పాపన్న కోటకి వెళ్ళాలన్నా, రాయికాల వాటర్ ఫాల్కి వెళ్ళాలన్నా, మహాసముద్రం కంటే వాటర్ బాడీ దగ్గరికి వెళ్ళాలన్నా అన్ని రకాలుగా టూరిజంకి సంబంధించి ఒక ఎకో టూరిజంతో పాటుగా ఒక బ్యూటిఫుల్ వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా వాచ్ టవర్తో పాటుగా అన్ని రకాల ప్రజలకు ఉపయోగపడేటువంటి సౌకర్యాలు కలిగజేసే ప్రయత్నం జరుగుతోంది. జిల్లాలకు సంబంధించి హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరి ఆకాంక్ష బలవంతంగా కలిపినారు. ఈ జిల్లా కరీంనగర్లో ఉండాలని కోరిక. దానికి అనుగుణంగానే ఇక్కడి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా అంబేద్కర్ చౌరస్తా సమావేశంలో ప్రకటించిన మాట అందరికీ తెలుసు. నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, జిల్లాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడాలజీల మార్పు చేర్పుల సందర్భంలో ఈ ప్రాంతము ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా